అల్లు అర్జున్ సాంగ్స్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ కే సహస్ర. హాయ్ సహస్ర. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? ఏ పాట పాడతావు? నేను పాడబోయే పాట సామి సామి, చిత్రం పుష్ప, రాసిన వారు చంద్రబోస్ గారు, పాడిన వారు మౌనిక యాదవ్ గారు, సంగీతం డిఎస్పి గారు. ఆల్ ది బెస్ట్. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసామే నా సామే, నేను సామి సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రసామే నా సామే, నీ ఎనకే ఎనకే అడిగేత్తంటే నీ ఎనకే ఎనకే అడిగేత్తంటే ఎంకన గుడి ఎక్కినట్టుంది రసామే, నీ పక్క పక్కన కూసుంటేనే పరమేశ్వరుడే దక్కినట్టుంది రసామే, నువ్వు ఎల్లేదారే సుత్తామంటే ఏరే ఎండినట్టుంది రసామే నసామే నసామే రసామే పొంగరు సామే మీసల సామే రోజల సామే నసామే రసామే పొంగరు సామే మీసల సామే రోజల సామే. పిక్కలు పోయేదాకా పంచను ఎత్తి కడతా, పిక్కల పైదాకా పంచను ఎత్తి కడతా, నా పంచ ప్రాణాలు పోయిను సామే, కారా కిల్లి నువ్వు కసు కసు నువ్వులుతుంటే నా ఒళ్ళో ఎర్రగా పండెను సామే, నీ అర్పులు కేకలు వింటా ఉంటే నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే పులకారిప్పుల సామే, నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనాకనే సామే, రెండు గుండెలు గుండెలు చూపితే పాలకుండలకి పొంగిపోతా సామే నసామే నసామే రసామే పొంగరు సామే మీసల సామే రోజల సామే నసామే రసామే పొంగరు సామే మీసల సామే రోజల సామే. కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పాకుంటే, కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పాకుంటే, కొన్న ఇల్లు సున్నా అవ్వదు సామే, కొప్పులోను పూలు పెడితే గుప్పును నువ్వే పీల్చుకుంటే పూల కూడా రాలి పడతా సామే, నా కొంగే జారేటప్పుడు నువ్వు నా కొంగే జారేటప్పుడు నువ్వే చూడాకుంటే సామే, ఆ కొంటే గాలే నన్నే చూసి జాలి పడదా సామే, నా అన్నం సన్నం నీదవ్వకుంటే ఆడపుట్టుకే వీడైపోదా సామే నసామే నసామే రసామే పొంగరు సామే మీసల సామే రోజల సామే నసామే రసామే పొంగరు సామే మీసల సామే రోజల సామే. కే సహస్ర, సార్ ఈ కాంపిటీషన్ మొత్తం నా ఉద్దేశంలో సైలెంట్ గా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసుకుంటూ క్వార్టర్ ఫైనల్స్ దక్కవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రౌండ్ నుంచి నెక్స్ట్ ఎట్లా వెళ్తావో అన్నది నేను ఊహించగలను, కానీ జడ్జెస్ ఏమంటారో చూద్దాం. జడ్జెస్ ఓవర్ టు యూ. సస్రా, చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఇక్కడ కొంచెం శృతి పోయింది బికాస్ అండ్ యు ఆర్ ఆల్సో మిమికింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. ఆల్ దోస్ ఎఫెక్ట్స్ ఇన్ ది సాంగ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్, బట్ ఆల్ దోస్ ప్లేసెస్ శృతి పోయిందమ్మా. ఓకే సార్. అంతే, సాంగ్ ఓకే, అక్కడ ఇక్కడ కొంచెం తప్పు ఉండింది, బట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. యాజ్ చరణ్ గారు చెప్పింది ఇప్పుడు యువర్ కనబడుతూ ఉందమ్మా. యు ఆర్ గ్రోయింగ్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సైలెంట్గా సిక్సర్లు కొట్టేస్తుంది. వెరీ నైస్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. సచ్ అ వండర్ఫుల్ సాంగ్, సచ్ అ సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఈ శృతి తప్ప మిగతా అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు మన గాయత్రి గుర్తొచ్చింది.
ఫస్ట్ ఆ సీజన్లో చేసినప్పుడు గాయత్రి ఈ పాట పాడి అసలు స్టేజ్ అందరూ దుమ్ము దులిపేసింది ఆ రోజైతే ఆ పాట. మళ్ళీ గాయత్రిని గుర్తు చేసావు మాకు. సో నీలో ఆ సత్తా ఉంది, నీలో ఆ టాలెంట్ ఉంది, అండ్ నువ్వు బుజ్జి పిల్లవి. సో పెద్ద అయ్యేసరికి ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అయ్యే లక్షణాలు నీలో చాలా ఉన్నాయి నాన్న. బట్ జస్ట్ ఫోకస్ మోర్ అండ్ ప్రాక్టీస్ వెల్. ఓకే, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సహస్ర బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే మొదటి నుండి చూస్తూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రతి పాట పైన ఎంత శ్రద్ధ పెడుతున్నావు, ఎంత అంకిత భావంతో పాడుతున్నావు, ప్రతి పాటను ఎంత హృదయానికి దగ్గరగా తీసుకుంటున్నావు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చాలా మంచి పాటలు పాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు. ఈ పాట కూడా చాలా బాగా పాడావు. 1-2 చోట్ల నాకేమనిపించింది అంటే సాహిత్యానికి సంబంధించి మొదటి చరణంలో కారా కిళ్ళి నువ్వు కసకస నములుతుంటే నా ఒళ్ళే ఎర్రగా పండేను స్వామి, అది నా ఒళ్ళు ఏదో అక్కడేదో కొంచెం వేరేగా వినిపించావు. తర్వాత రెండవ చరణంలో మొదటి 2 వాక్యాలు కొంచెం స్పష్టత, అది కొంచెం వేగంగా ఉంది, బాణి వేగంగా ఉంది, పదాలు కూడా కొంచెం ఎక్కువ అవడంతో కొంచెం వినబడలేదు. ఆ పదాలు ఏంటంటే రెండవ చరణంలో కొత్త చీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పకుంటే కొన్న ఇలువ 0 అవద స్వామి, కొప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వు పీల్చకుంటే పూల గుండె రాలి పడదా స్వామి. అది అక్కడ రాసింది. పూల గుండె కూడా వినబడలేదు. ఆ చరణంలో ఈ 2 వాక్యాలు కొంచెం అస్పష్టంగా అనిపించింది. మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంది. పాడిన విధానం కానీ, పాటను అర్థం చేసుకున్న విధానం కానీ, పాటను మాకు వినిపించిన విధానం కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన పాటలతో మా చిన్నారులు మీ ముందుకు వచ్చి మనల్ని అందరినీ అలరించబోతున్నారు. సా 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 సని పగరి జగ పని జగరి జ నిజరి పని జగ పని దిగ గరి జ. చాలా డిఫికల్ట్ అయిన సాంగ్ ఎలా మేనేజ్ చేసావు? సూపర్ గా మేనేజ్ చేసావు. రే రే రిమ పని ద మమ పని జగరి మగరి జ నిజరి మగరి జ నిజరి నీద మప మగరి నిద మగరి. గొప్ప ప్రయత్నం చేశావు, గొప్ప ప్రథమ విజయాన్ని అందుకున్నావు. అంతిమ విజయం కూడా నీకు అందుబాటులోనే ఉంది. తంబుర నారద నాదామృతం. పువ్వైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించి ప్రకృతి ఎక్స్ట్రాడినరీ. నెల నెలవాడుక అడిగి నెలవంకల గుడి కడదామా, నా పొదరింటికి వేరే అతిథులురా. నీ వాయిస్ ఎంత బాగుందంటే సంథింగ్ రియలీ అమేజింగ్, మెల్ట్ అయిపోతుంది. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, మేఘమా దేహమా విరవకే ఈ క్షణం. కళానికి 2 వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. రేపటి వాకిట మొక్కులుగా అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించావు. ఊరేగి రావయ్య హనుమా హనుమా, ఊరేలి చూపించు మహిమా. వేటూరి గారి రచనల్లో నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా? పాట మ్యామ్. కాదురా మాట. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. రిషిల్ అంటే ఓన్లీ డ్రామా అనుకున్నా కానీ నువ్వు శ్రీరామ. అము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరారా